హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ఈ వారం అంతా కూడా మహారాష్ట్ర ప్రత్యేక వంటకాలని మనం చూస్తున్నాం కదండి. సో దాంట్లో భాగంగా మరో 2 సూపర్బ్ రెసిపీస్ తోటి లావణ్య గారు రెడీగా ఉన్నారు. చలో. హలో లావణ్య గారు. హాయ్ బేటా, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో లావణ్య గారు ఏంటి ఈ రోజు ఏ మహారాష్ట్ర వంటకాలని మాకు పరిచయం చేయబోతున్నారు? ఫస్ట్ టమాటా చారు. టమాటా చార్. టమాటాతోని చేస్తారు చారు. టమాటా చారు ఇక్కడ మామూలుగా రెగ్యులర్ గా మనం పెట్టుకుంటూ ఉండేదే. సో దీన్ని మహారాష్ట్ర స్టైల్లో పెట్టి చూపించబోతున్నారు. ఓకే, టమాటా చారు. సో అక్కడ ఏమన్నా పేరు ఉంటుందా అండి దీనికి? టమాటో చారుకి ఇదేనా? మాది మరాఠీలో టమాటా చారు అంటారు, ఇప్పుడు తెలుగులో ఏమో రసం అంటారు. కొంచెం డిఫరెంట్ ఉంటది, చేసే విధానం కొంచెం డిఫరెంట్ ఉంటది. ఓకే, సో టమాటా చారు పెట్టబోతున్నాం ఫస్ట్. ఓకే, టమాటో చారుకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. టమాటో చారుకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో లావణ్య గారు, టమాటో చారు ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వచ్చేసాయి. ఫస్ట్ ఏం చేద్దామండి? ప్యాన్ పెట్టాలండి. ప్యాన్ పెట్టి నూనె వేసి. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు దాని తర్వాత ఆయిల్ వేయాలండి. ఓకే, ఆయిల్ మనం తగ్గినంత వేసుకోవాలి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. తక్కువ తింటేనే బెటర్, హెల్దీ. సో తక్కువ తింటేనే మీ అత్తగారు లాగా 106 సంవత్సరాలు బ్రతికేయచ్చు హ్యాపీగా. లావణ్య గారు, ఇప్పుడు మహారాష్ట్రలో బాగా ఫేమస్ ఫుడ్ ఏంటి చెప్పండి? భాకర్ మటన్. భాకర్ మటన్. భాకర్ మటన్ రసా. భాకర్ మటన్ రసా కంప్లీట్ మొత్తం పేరు. అంటే ఏంటండి ఐటమ్ అది? అది మటన్ది రసా చేస్తారు, అంటే షేర్వా లాగా, కర్రీ లాగా. మటన్ రసా అంటే కర్రీ లాగా బాగుంటది. అంటే పాయా టైప్ లో ఉంటుందా? పాయా టైప్ అంటే పాయ వేరే, మటన్ వేరే. కొందరికి పాయన ఇష్టం ఉంటుంది, కొందరికి మటన్ ఇష్టం ఉంటుంది, కొందరికి చికెన్ ఇష్టం ఉంటుంది. అక్కడిది కాళా మసాలా అని వేసి వండుతారు, బాగుంటది. అక్కడ స్పెషల్ కాడా మసాలా అన్నది ఇంగ్రీడియంట్, చాలా ఫేమస్. ఓకే, అక్కడ నుంచి మేము తెచ్చుకుంటాం కాడా మసాలా. అది మటన్ కి, చికెన్ కి, వెజ్ కి కూడా వేసుకోవచ్చు, బాగుంటది. లైసన్ వేయాల. ఓకే, సో నూనె కొంచెం వేడైంది, వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాము. ఎల్లిపాయలు ఇదిగోండి గరిట. సో ఈ వెల్లుల్లి అవన్నీ బాగా తింటారా అండి? అంటే మాక్సిమం ప్రతి వంటలో నేను ఈ వెల్లుల్లి చూస్తున్నాను మహారాష్ట్ర స్పెషల్ వంటకాల్లో. ఆయుర్వేద ఔషధం ఎట్లా పని చేస్తుంది అలా పని చేస్తుంది. ఓకే, దాని తర్వాత జీలకర్ర వేయాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్రతోని అరిగిపోతుంది, అన్నంతో తింటే కూడా టేస్టీ ఉంటుంది. ఓకే, ఎండుమిర్చి. తర్వాత ఎండుమిర్చి తర్వాత కరివేపాకు, టమాటా వేసుకోవాలి. ఓకే, సో టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం కలుపుకుంటున్నాము. కొందరు దీనికి ఉడకబెట్టి అది మొత్తం అది గుజ్జు చేసి అది కూడా చేయొచ్చు. అచ్చా, టమాటా ప్యూరీ లాగా చేయొచ్చు. ప్యూరీ లాగా కూడా బాగుంటుంది. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది ఓకే, నెక్స్ట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఉప్పు వేయాలి, దాంట్లో తగినంత ఉప్పు. దాని తర్వాత పసుపు. పెప్పర్ బోల్తేనా? మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి. తర్వాత అండి కొద్దిగా ఇంగువ. ఓకే, లావణ్య గారు ఇది మగ్గిపోయిందండి. తర్వాత ఏం వేసుకోవాలి? వాటర్ వేసి కొంచెం మూత పెట్టేస్తాను. ఓకే, కలిపి మూత పెట్టేస్తే
ఒక 2 నిమిషాలు. ఓ 2 నిమిషాలు మగ్గనివ్వాలి. లావణ్య గారు స్నాక్స్ అవి కూడా బాగా చేస్తారా మీరు? మరాఠీ వాళ్ళు ఏం చేస్తారు, సుశీల చేస్తారు. సుశీల అంటే? సుశీల అంటే ప్యాలెలు ఉంటాయి కదా, పాలలా, ప్యాలెలతోని అది తడిపి నానబెడతాం. పెట్టి దాంట్లో ఉప్పు కారము మళ్ళా పల్లీలు పుట్నాలు వేసి సుశీల చేస్తాం. ఓ స్నాక్ ఐటమ్ గా అది ఈజీ ఉంటుంది. దాని తర్వాత నిమ్మకాయ లేకుంటే పెరుగు. సో అయితే పెరుగు వేసుకొని, లేకపోతే పెరుగు లేకపోయినా కూడా అలా తినేయచ్చా? పెరుగు లేక కూడా తినొచ్చు, పెరుగు ఉంటే కూడా తినొచ్చు, లేకుంటే షవ్ ఉంటే కూడా దానిపైన షవ్ వేసుకుంటే ఇంకా కొంచెం రుచి సేవ్ అది. ఓకే, షవ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సూపర్. సో చాట్స్ అవి కూడా బాగా తింటారు కదా అక్కడ మహారాష్ట్రలో. ఇంకా అందులోనూ ముంబై ఇది అంటే బాగా ఈ స్ట్రీట్ సైడ్ ఫుడ్, ఈ చాట్లు ఇవన్నీ బాగా ఫేమస్ కదా. చాలా ఫేమస్. చేస్తూ ఉంటారండి ఇంట్లో? చేస్తాం, ఇంట్లో చేస్తూ ఉంటాం. లావణ్య గారు, మీరు పుట్టి పెరిగిన ఊరు తుల్జాపూర్ అని చెప్పారు కదా, అక్కడ బాగా పండే పంట ఏంటండి? జొన్నలే చాలా పండుతాయి అక్కడ. జొన్నలా? జొన్నలు కూరగాయలు చాలా ఫ్రెష్ ఉంటాయి అక్కడ. ఓకే, ఎప్పుడైనా ఇప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చుకుంటా ఉంటారా? తెచ్చుకుంటాం, జొన్నలు కూరగాయలు. అవునా? తెచ్చుకుంటాం, బాగుంటాయి అక్కడ. రొట్టెలు కూడా సూపర్ ఉంటాయి. ఎక్కువగా జొన్న రొట్టెలు తింటూ ఉంటారా? జొన్న రొట్టెలే చాలా ఫేమస్ అక్కడ తుల్జాపూర్ లో. ఓ, ఏం కూరగాయలు చేస్తే జొన్న రొట్టెలు, కర్రీ ఏదైనా జొన్న రొట్టె ఉండాల్సిందే. అట్లా ఉంది. ఓకే లావణ్య గారు, మరుగుంటుందా బాగా? అయిపోయిందండి, చూడండి ఇలా రొట్టె. ఓ, అయిపోయింది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా అండి? సో ఇంకా సర్వ్ చేసుకోవడమే కదండి? అవునండి. ఓకే, సో లావణ్య గారు, అంతేనా? ఇంకేమన్నా ఉందా వేసుకోవడానికి? కొంచెం కొత్తిమీర. కొత్తిమీర, ఓకే. టమాటో చారు రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. టమాటా చారుకి కావలసిన పదార్థాలు: నూనె, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, టమాటా, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ఇంగువ, కొత్తిమీర. టమాటా చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ఇంగువ, నీళ్లు పోసి బాగా మరిగించుకొని సర్వింగ్ బకెట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టమాటా చారు రెడీ. టమాటా చారుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. టేస్ట్ చేసేద్దామా అండి? స్పూన్ ఇచ్చేయండి నాకు ఒకటి. చాలా ఎమ్మీగా ఉందండి, సూపర్గా ఉంది. ఇంత టూ గుడ్. అంటే మనం రెగ్యులర్గా పెట్టుకునే ఆ టమాటా చారుకి దీనికి కొంచెం ఆ డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉందండి. సో నెక్స్ట్ ఏ వంటకాన్ని చేసి చూపించబోతున్నారు? సీతాఫల్ మలై. సీతాఫల్ మలై, ఓ మంచి స్వీట్ ఐటమ్ అయితే. ఓకే, న్యూ వచ్చింది కదా, సీతాఫల్. ఓకే అండి, సీతాఫల్ మలైకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. సీతాఫల్ మలైకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో లావణ్య గారు, పేరులోనే ఆహా, మీ పేరు చెప్పిన దగ్గర నుంచి అసలు ఇంకా ఎప్పుడెప్పుడు కంప్లీట్ అయిపోతుందని వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. సో నేను బాగా స్వీట్ లవర్ని. ఈ సీతాఫల్ మలై ఇంకెలా ఉంటుందో చూడాలన్నమాట. సో ఐటమ్స్ కూడా కొంచెం తక్కువే ఉన్నట్టున్నాయి. తక్కువలో
బాగుంటాయి. ఎక్కువ ఐటమ్స్ కూడా కిచెన్ ఐటమే కదా, తొందరగా అవుతాయి. అవును, ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా అండి? ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఇది పాన్ పెట్టి పాలు ఉడకబెట్టాలి. పాలు ఉడకబెట్టాలా? ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. ఫస్ట్ పాలు వేసుకుంటున్నాం. సో బాగా తింటారండి సీతాఫల్ మలై మీ ఇంట్లో? చాలా తింటామండి. మొత్తం గంపలు గంపలు తెస్తాం. గంపలు గంపలా? గంపలు గంపలు. సో ఇప్పుడు ఇంకా సీజన్ కాబట్టి మంచిగా వస్తుంది. ఓకే. సో సీతాఫల్ ఒట్టిది తింటేనే చాలా స్వీట్గా ఉంటుంది, దాంతో స్వీట్ అంటే ఇంకెంత బాగుంటుందో. బాగుంటుంది ఇంకా. ఓకే. సో అయితే లావణ్య గారు, నేను మీకు అసలు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు అని అడిగినప్పుడు మరాఠీ వచ్చు, హిందీ, ఇంకా కన్నడ కూడా వచ్చు అన్నారు కదా. ఈ కన్నడ ఎక్కడ, ఎలా కనెక్షన్ మీకు కన్నడ? మేము బీదర్లో ఉంటుండే. బీదర్లో ఒక చిన్న ఊరు ఉంటుంది, అక్కడ కర్ణాటక, అది కర్ణాటకలో ఉంటుండే అక్కడ. అందుకోసం మేము మొత్తం కన్నడనే, కన్నడ మరాఠీ. మాది మరాఠీ ఉంది. మేము అంటే మీరు పుట్టింది తుల్జాపూర్ అని చెప్పారు, తర్వాత బీదర్లో కూడా కొన్ని రోజులు ఉన్నారా? అంటే మా కాకా వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా ఉంటుండే. ఓకే. సో అలా కన్నడ టచ్ అయింది. కన్నడ కూడా వస్తుండే. ఓ, ఎన్ని ఇయర్స్ ఉన్నారండి అక్కడ బీదర్లో? 5 years. 5 years? 5 years లో మొత్తం కన్నడ వచ్చేసింది. అరే వా, క్యా బాతే. సో కన్నడ అయినా మరి అక్కడ బీదర్ వంటకాలు కూడా నేర్చుకున్నారా? వంటలు మా చేస్తుండే, వాళ్ళే చేస్తుండే, సూపర్ ఉంటాయి అక్కడ కూడా. ఓకే. బీదర్లో కూడా మరాఠీ అంటే ఇక సూపర్ వంటలే ఉంటాయి. మహారాష్ట్ర వంటలు అంటే ఎవరన్నా మెచ్చుకుంటారు. మహారాష్ట్ర దావత్లు కూడా సూపర్ ఉంటాయి. ఓకే. సో అక్కడ దావత్లలో ఏందండి కంపల్సరీ పెట్టే ఐటమ్ ఏంటి మహారాష్ట్రలో? కంపల్సరీ పెట్టాలన్నా కంపల్సరీ ఒక ఐటమ్ మామూలుగా పెడతారు కదా. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ అనుకోండి, తెలంగాణ ఆంధ్రాలో ఒక ఫంక్షన్ అంటే కంపల్సరీ పప్పు అన్నది ఉంటుంది, ఇంకా అది లేకుండా ఉండదు. పప్పు కానీ, రసం కానీ, ఫ్రై ఇలాంటివి కంపల్సరీ పెడతాము. సో అలాగా మహారాష్ట్రలో ఏదైనా ఫంక్షన్ దావత్లలో కంపల్సరీ పెట్టే ఐటమ్ ఏముంటుంది అక్కడ? శ్రీమంతం చేస్తే ఫస్ట్ మొత్తం మాంసమే, దాని తర్వాత ఒక ఏమంటారు, 1 side వెజ్, 1 side నాన్ వెజ్. ఓకే. 2 ఉంటాయి మా దగ్గర, అన్నీ ఉంటాయి. వెజ్ లో బాగా ఫేమస్ ఐటమ్ ఏంటి మహారాష్ట్రలో? పన్నీర్, వంకాయ, మా గోకరకాయ. ఓకే. పన్నీర్ తోటి బాగా ఐటమ్స్ అన్ని ఫేమస్ అన్నమాట. సో నాన్ వెజ్ లో అయితే మీరు చెప్పారు ఇందాక మటన్ తోటి ఐటమ్ బాగా ఫేమస్ అని. మటన్ లో చాలా వెరైటీ చేస్తారు. ఓకే. ఒక్క వెరైటీ కాదు, చాలా వెరైటీ చేస్తారు. ఓకే. 50 వెరైటీ చేస్తారు మా దగ్గర. బా, 50 వెరైటీలు మటన్ లోనే? మటన్లోనే. ఓకే. మీకెన్ని వెరైటీలు వచ్చండి మటన్ లో? చాలా వచ్చండి నాకు కూడా. ఎన్ని, ఏమన్నా రఫ్ గా కౌంట్ ఉంటుందా? అట్లా ఏం లేదు. ఓకే. చాలా ఉంటాయి, చాలా వెరైటీలు అయితే వచ్చు. సో లావణ్య గారు, పాలు కూడా బాగా మరిగిపోయాయండి, నెక్స్ట్ ఏం వేసుకోవాలి? పాలు మరిగినాక కొద్దిగా చక్కెర వేసుకోవాలి, దీంట్లో కొద్దిగా షుగర్ వేసుకోవాలి. ఓకే. షుగర్ కూడా వేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు. ఓకే, మన ఆప్షన్. బెల్లం వేసుకుంటే కూడా బాగుంటుంది. సో తొందరగానే కరిగిపోతుంది చక్కెర పాలల్లో. తర్వాత అండి జాఫ్రాన్. ఓకే, కొంచెం కలర్ వేసుకోవచ్చు, జాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. ఓకే, కలర్ లేదా కుంకుమ పువ్వు ఏదన్నా వేసుకోవచ్చు. అదే జాఫ్రాన్ కుంకుమ పువ్వుకే అంటారు. కోవా వేసుకోవాలి, పచ్చి కోవా. ఇది ఇలా వేసుకోవాలి, ఇది కరిగిపోతుంది దీంట్లో. సో కుంకుమ పువ్వు అది యాడ్ చేసిన తర్వాత మంచి కలర్ అయితే వచ్చేసింది, ఎల్లో వస్తుందండి. పిల్లలకి కూడా నచ్చుతుంది ఎల్లో కలర్ అంటే కొంచెం. అవును. సో కలర్ యాడ్ చేసుకున్న తర్వాత లుక్ అది బాగా వచ్చిందండి, మంచిగా ఎల్లో కలర్. అది పిల్లలకి కూడా ఇది కలర్ కి చూసి తింటారు. అవును. సో కోవా వేసి దాన్ని మొత్తం ఇలా కరగబెట్టుకోవాలి. ఇంకా ఏమేమి డెజర్ట్స్ బాగా చేస్తారు లావణ్య గారు మీరు? హల్వా, ఉప్మా రవ్వ హల్వా కూడా సూపర్ ఉంటుంది. ప్రసాద్ లాగా చేస్తారు కదా, అది కూడా కేసరి చేస్తారు మామూలుగా. కేసరి చేస్తాం. ఓకే. గణేష్ పండుగ అప్పుడు పులిహోర అన్నం కూడా మంచిగా చేస్తారు, చాలా మంది నస్తారు. ఓకే. చాలా మందికి ఎప్పుడు వస్తుంది గణపతి
అది అని అడుగుతూ ఉంటారు. ఓకే. అప్పుడు అందరికి డబ్బలు వేసి ఇస్తాం. మహారాష్ట్రలో బాగా చేస్తారు కదా వినాయక చవితి అది. ఓకే, సో కోవా కరిగిపోయిందండి. నెక్స్ట్ ఏంటండి? తర్వాత ఇది సీతాఫల్ చేసింది ఇంట్లో వేసుకోవాలండి. సీతాఫల్ గుజ్జు వేసుకుంటున్నాము. గుజ్జు వేసుకోవాలి. దాని తర్వాత ఇది హాఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనా? ఓకే, దానికి ఎక్కువ ఉడకబెట్టవద్దు. ఓకే ఓకే, ఆఫ్ చేశాను. లావణ్య గారు గట్టిపడి ఉంటుందా? ఓకే, మొత్తం బాగా దగ్గరకు వచ్చేసింది, గట్టిపడింది. దగ్గర కొంచెం ఇవి మగ్జాదులు వేయాలి. ఓకే, డ్రై ఫ్రూట్స్ పెట్టాలి. ఓకే, సో మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసేసుకొని కలిపి ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, ఇది నానబెట్టి దీన్ని పొట్టు తీసి వేసుకోవాలా. ఓకే, జస్ట్ ఇది బాగుంటది. ఎప్పుడు నానబెట్టి పొట్టు తీసే బాదం అన్నది చాలా బాగుంటుంది. ఇంకా బాగుంటది. ఓకే, ఫైన్ అండి. సో ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చా? ఓకే, సీతాఫల్ మలాయి రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సీతాఫల్ మలాయికి కావలసిన పదార్థాలు: పాలు, పంచదార, ఫుడ్ కలర్, పచ్చికోవా, డ్రై ఫ్రూట్స్. సీతాఫల్ గుజ్జు. సీతాఫల్ మలాయి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకొని అందులో పంచదార, ఫుడ్ కలర్, పచ్చికోవా వేసి ఉండలు లేకుండా కలుపుతూ తర్వాత సీతాఫల్ గుజ్జు వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సీతాఫల్ మలై రెడీ. సీతాఫల్ మలైకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. లావణ్య గారు టేస్ట్ చేద్దామా? ఓకే, స్పూన్ ఇచ్చేయండి. చాలా చాలా క్రీమీగా ఉందండి అండ్ ఎమ్మీగా ఉంది. చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోయింది. నాకు తెలిసి 5 నిమిషాల్లో ఇలా ఫట్టుమని ఎవరైనా చేసేయచ్చు. పిల్లలైతే మరీ మరీ ఇష్టంగా తింటారు. సూపర్. సో 2 మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మహారాష్ట్ర 2 ప్రత్యేక వంటకాలు, టమాటా చార్ అండ్ సీతాఫల్ మలై చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇది ఇవాల్టి మహారాష్ట్ర ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరొక ప్రాంతపు రుచులతో మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. రాధే రాధే.